హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ముఖం చూసినంతలో ఉంది ఎందుకంటే డబ్బు సంపాదించడానికి పనికి వెళ్ళాను. ఈ ఏదో సుదంతా ఆపేసి మనం డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం. రూపాయి బిళ్ళకి ఎక్కువ, 10 రూపాయల బిళ్ళకి తక్కువ సైజులో ఉంటుంది ఇది. ఇదైతే క్లాస్ డి ఆడియో బోర్డు 15+15 వాట్. అసలు ఈ ఆడియో బోర్డుని చూడగానే చాలా ఇంప్రెస్ అయిపోయాను. నేను షాప్‌కి రాగానే మా మామయ్య గారు అయితే కంప్యూటర్ స్పీకర్స్‌లో అయితే వీటిని రీప్లేస్ చేస్తున్నారు. దాని ఆడియో బోర్డ్ చెడిపోవడం వల్ల. ఆ టైంలో నేను దీన్ని ఆయనైతే ఎప్పుడైతే ఒక అలవాటు ఉంది. ఒక ఐటెమ్ పోయినప్పుడు అదే సామాను 2 తీసుకొస్తారు నెక్స్ట్ టైమ్‌కి ఉపయోగపడడానికి. ఆ నెక్స్ట్‌ది మనకు ఉపయోగపడింది. అయితే ఇది 8 వోల్ట్ నుంచి 24 వోల్ట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అయితే మనం దీన్ని రకరకాలుగా ప్రయత్నించబోతున్నాం. అయితే మనం 12 వోల్ట్ నుంచి 1 యాంపియర్ నుంచి 25 వోల్ట్స్, 7 యాంపియర్ అయితే నా దగ్గర ఎస్ఎంపీఎస్ బోర్డ్ ఉన్నాయి కదా! వాటితో చెక్ చేద్దాం. ఇది బతికుంటుందో, చచ్చిపోతుందో మనమే చూద్దాం అయితే. ఈ టెస్ట్‌లో అయితే నేను పగారే యూఎస్‌బీ ప్యానెల్ బోర్డ్ అయితే పెడుతున్నాను. యూఎస్‌బీ ప్యానెల్ ది బెస్ట్ అయితే నేను చెప్తాను. ఎందుకంటే ఆడియో క్వాలిటీ చాలా పీక్స్ లెవెల్ ఉంటుంది. చాలా బావుంటుంది. నేను మాక్సిమం ఏవి వేసినా సరే పగారినే వాడతాను. ఎందుకంటే క్వాలిటీ అంత బెస్ట్‌గా ఉంటుంది. నెక్స్ట్ వీడియో మీద కూడా వీడియో చేస్తాను. దీనికోసం నేను ఫస్ట్ 12 వోల్ట్ 1 యాంపియర్ అడాప్టర్ అయితే యూజ్ చేస్తాను. నెక్స్ట్ అయితేనేమో 15 వోల్ట్స్ 3 యాంపియర్ అయితే యూజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి 24 వోల్ట్స్ 5 ఆంప్ ఎస్ఎంపీఎస్ వాడతాను. నెక్స్ట్ వచ్చేసి 24 వోల్ట్స్ 7.5 యాంపియర్ వాడతాను. ఇది బిగ్ అయితే క్లాస్ డీలో. వైరింగ్ మొత్తం అయితే పూర్తయిపోయింది. మీకు డీటెయిల్‌గా చూపిద్దాం అనుకున్నాను కానీ దీని మీద అంత అవసరం లేదనుకున్నాను. ఫస్ట్ వీడియో అదే లాస్ట్ ఇప్పుడు మొదలెట్టిన వీడియో అంత లెంత్ ఉండకూడదని చెప్పి నేను చేయలేదు. మన దగ్గర ఉన్న 2 స్పీకర్‌లు అయితే చెక్ చేస్తున్నాను. 80+80 వాట్ స్పీకర్‌లు ఉన్నాయి మన దగ్గర. రెగ్యులర్‌గా షాప్‌లో టెస్టింగ్‌కి వాటి మీద చెక్ చేస్తాను. ఇంకా నేను యూఎస్‌బీ ప్యానెల్ కూడా 5 వోల్ట్స్ తీసుకున్నాను. ఇంకా డీసీ పిన్ ఒకటి ఏసుకున్నాను. ఇంకా స్పీకర్ కనెక్షన్ కూడా ఇచ్చేసాను. అన్నీ పూర్తయిపోయినాయి. ఇక వన్ బై వన్ మనం చెక్ చేయడమే లేదు అన్నా మీరేమైనా వివరంగా చూపించమనైతే కామెంట్ చేయండి. ప్రతి వివరంగా చూపించడానికి ట్రై చేస్తాను. లేదు అంటే కొద్దిగా మీకు ఆల్రెడీ మీరు ట్రైనింగ్‌లో ఉన్నారంటే ఆటోమేటిక్‌గా మీకు అన్నీ అర్థమైపోతుంది. స్పెషల్‌గా అయితే అవసరం లేదు. ఇక మనం టెస్టింగ్ మొదలు పెడదాం. 12 వోల్ట్ 1 యాంపియర్ మీద ట్రై చేద్దాం. తర్వాత 15 వోల్ట్ 3 యాంపియర్ అయితే ట్రై చేద్దాం. ఇప్పుడైతే 24 వోల్ట్ 5 యాంపియర్ ఎస్ఎంపీఎస్ అయితే మనం ట్రై చేయబోతున్నాం. ఎలా ఉండదో తెలియదు. లైవ్‌లో అయితే మీకు పెట్టి చూపిస్తాను నేను. ప్లగ్ తీసుకొచ్చి పెట్టి చూపిస్తాను. బన్ అయితే వెంటనే తీసేద్దామని చెప్పి ఇలా చేస్తున్నాను. అది నాకు డౌట్‌గానే ఉంది. అంత హై వోల్టేజ్ 24 వోల్ట్ 5 యాంపియర్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు దీనికి. నాకు క్యూరియాసిటీగా ఉంది. ఎలా ఉంటుందో చూద్దాం. ట్రై చేస్తున్నాను చూడండి. అవుతుంది. ఓకే. అయితే బోర్డ్ ఆన్ అయిపోయింది. ఇక లాస్ట్ ఫైనల్ 24 వోల్ట్ 7 యాంపియరే. ఇది కూడా టెస్ట్ చేస్తే అయిపోతుంది. ఆల్రెడీ నేను ప్లగ్ పెట్టేసాను. ఇప్పుడు స్విచ్ చేస్తే ఆన్ అయిపోతుంది. ఇది కూడా నేను ఒక చెయ్యి కూడా స్విచ్ దగ్గరే పెట్టుకొని ఉన్నాను. వెంటనే తీసేద్దామని చెక్ చేద్దాం ముందు. ఇక ఈ బోర్డ్ పర్ఫార్మెన్స్ చూసారు కదా! అన్ని వోల్టేజ్‌లకైతే పర్ఫెక్ట్‌గా అయితే పనిచేసింది. కొద్దిగా 15 వోల్ట్స్ 3 యాంపియర్ అయితే మాక్సిమం అయితే మనం ఇచ్చుకోవచ్చు. 12 వోల్ట్ కానీ, 15 వోల్ట్ కానీ, 24 వోల్ట్ 5 యాంపియర్ కానీ, 7 యాంపియర్ ఏస్తే వన్ సాంగ్ ప్లే అయిన తర్వాత ఓవర్‌గా హీట్ అవుతుంది. అయితే ఆడియో మాత్రం ఎక్కడ లాగ్ అవ్వలేదు. అంత పర్ఫెక్ట్‌గా అయితే లాగ్ అవ్వలేదు. దీనైతే మనం ఎక్సలెంట్‌గా ఒక హోమ్ థియేటర్‌లు ఉంటాయి చూసారా చిన్న చిన్నవి 2030 ఐసీలో రీప్లేస్‌మెంట్ అయితే కన్సిడర్ చేయొచ్చు. అంత ఎక్సలెంట్‌గా పీక్ పవర్ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. వోల్టేజ్ మ్యాచింగ్ 15 వోల్ట్ మ్యాచింగ్ సూపర్‌గా ఇరగదీసేస్తుంది. దాన్ని బట్టి మీరు దేంట్లోనే వాడుకోవచ్చు. ఎల్ఈడీ టీవీల్లో గానీ, ఇలా చిన్న చిన్న ఆడియో వాటిల్లో అయితే వాడుకోవచ్చు. ఎక్సలెంట్ సూపర్ నేనైతే ఎక్సలెంట్ అని చెప్తాను. లైవ్‌లో అయితే 15 వోల్ట్ మీద అయితే నేను ఒక 10 సాంగ్స్ అయితే విన్నాను. ఎక్సలెంట్‌గా అయితే పనిచేసింది. వీడియో అయితే ఇంతవరకే. వీడియో నచ్చిందని మీకు అనుకుంటున్నాను. అయితే 7 నెలలు అయిపోయింది. 7 నెలల తర్వాత అయితే మళ్ళీ రీస్టార్ట్ అయ్యాను. రీస్టార్ట్ కాదులెండి కొంచెం వర్క్‌లో అయితే వెళ్ళిపోయాను. ఇంకా మీరైతే నన్ను తిట్టుకోవద్దు. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ఏదైనా ఆడియో బోర్డ్ గురించి చేయమంటే చేయడానికి ప్రయత్నిస్తాను. ఉంటా మరి. బై.